మావోయిస్టులకు సంబంధించి ఎక్కువ మంది ఒక సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు లేకపోతే మీటింగ్‌లా ఏం జరిగిందో తెలీదు గానీ మొత్తానికైతే కొంతమంది ఒక చాలా ఎక్కువ మొత్తాదులో ఇక్కడ వీళ్ళు గుమికూడి ఒక సమావేశాలు కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ బంకర్‌లలో ఏం జరుగుతుందన్నది ఒక చీకట్లోనే అంటే మొత్తం డే టైమ్‌లో కూడా లోపలికి వెళ్తే చీకట్లోనే ఉంటుంది. కానీ వాటికి సంబంధించినటువంటి ఆక్సిజన్ సరఫరా ఉండే విధంగా కూడా తగిన చర్యలు తీసుకున్నారన్నట్టు తెలుస్తుంది. ఇక బయటికి అంటే ఎట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ బంకర్‌లోకి తలదాచుకుంటే ఎవరు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కానీ ఒక అత్యాధునిక టెక్నాలజీ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భూమి లోపల ఏం జరుగుతుందో అన్నటువంటి గుర్తించేటువంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు జియోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా గుర్తించేటువంటి టెక్నాలజీ వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ బంకర్లు గుర్తింపబడ్డాయి. దాంట్లో ఆహార పదార్థాలతో పాటు చాలా వరకు ఇక్కడ సమావేశాలు నిర్వహించినటువంటి వ్యవస్థగా ఉంది. ఇది ఒక ప్రధాన మావోయిస్టులు దాచుకునేటువంటి స్థావరమా లేదా అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సైన్యము ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులకు సంబంధించి కూడా టెక్నాలజికల్గా అలాగే హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా అలాగే హై డెఫిషియన్సీ కెమెరాల ద్వారా కూడా మొత్తం వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం 30 మంది చనిపోయారన్నటువంటి వార్తల్లో ఇంకా మనకు సమాచారం క్లారిటీ రాలేదు. కానీ ఇక్కడ 6 చనిపోయారన్నటువంటి వార్తల్లో మాత్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ 6 కూడా బయటికి అంటే మావోయిస్టులే కొంతమందిని స్ట్రాటజీగా బయటికి పంపిస్తున్నటువంటి క్రమంలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీన్ని కూడా వాళ్ళు వస్తున్నటువంటి వైపు నుండే పోలీసు బలగాలు వెళ్తున్నాయి. కానీ ఒక వ్యూహాత్మకంగానే ఇక్కడ మావోయిస్టులు వ్యవహరిస్తారు. అంటే వీళ్ళను పోలీసులను ట్రాప్ చేసి మళ్ళీ ఏదన్నా కొత్త ప్రణాళికలు రచిస్తున్నారా అన్నటువంటి కోణంలో కూడా బలగాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో ఇక్కడ పోలీసులు కూడా భారీ మూల్యం చెల్లించుకున్నటువంటి నేపథ్యంలో ఒకసారి 67 మంది మరోసారి 20 మంది హిడ్మా చేతిలో హతమైనటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా తక్కువ అంచనా వేయకుండా గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటిది కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలకు ఇక నుండి జరుగుతున్నటువంటి పరిణామాలకు చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకే కూమికి సంబంధించి పోలీసులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజికల్గా ఒక 5 రోజులు మాత్రమే అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరికొద్ది రోజులు ఎక్స్టెండ్ చేసే విధంగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఆపరేషన్ మాత్రం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వెంకటాపురం ఏరియాలో ఉన్నటువంటి బేస్ క్యాంప్ నుండి నిరంతరం కూడా ఇక్కడ ఆహార పదార్థాలతో పాటు కొన్ని అవసరమైనటువంటి సరుకులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆపరేషన్ కొద్ది రోజులకే పరిమితం చేస్తారా అన్నటువంటి ఆలోచనలు మొన్నటి వరకు ఉండే. కానీ ఇది కంటిన్యూగా 6వ రోజు కూడా హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకులతో పాటు కొన్ని అందులో ఏమేమి తీసుకెళ్తున్నారో తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ ఆ గిరిజన గూడల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని చెప్పి అంటున్నారు. ఎప్పుడూ ఒక బాంబుల శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు. మా జీవితాలు కూడా ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి కూడా అడవులతోటే ముడిపడి ఉంటుంది కాబట్టి అది కూడా ఒక ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ఆందోళన కూడా ఆదివాసీలు ఆర్టీవీ తోటి చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ మనం అనుకోవచ్చు ఆ బాంబుల మోత వస్తుంటే మరి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా అన్నటువంటి కోణంలో కూడా పరిశీలించడం జరిగింది. కానీ ఎప్పుడో అసలు రోజుకు 2-3 సార్లు మాత్రమే ఒక భీకరమైనటువంటి శబ్దాలు భయంకరమైనటువంటి శబ్దాలు రావడంతో ఏం జరుగుతుంది కర్రెగుట్ట అడవుల్లో అన్నటువంటి భయాందోళన వీళ్ళు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మావోల నుంచి కూడా శాంతి చర్చలు నేపిద్దాం, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలామంది మద్దతుదారులు కానివ్వండి అటు 3 రాష్ట్రాల్లో కూడా ఎవరైతే మావోలకు మద్దతుగా లేకుంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండే వ్యక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతున్నారు, ప్రభుత్వం దగ్గర విజ్ఞప్తి చేస్తున్నారు, బీజేపీ ఎంపీలతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏమాత్రం కూడా సఫలీకృతం కావడం లేదా? అసలు శాంతి చర్చలు అనేది అనే విషయానికి పోలీసులు భద్రతా బలగాలు సిద్ధంగా లేవంటున్నారా? అయితే గతంలో కూడా మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరిగేటువంటి పరిస్థితులు కనిపించినప్పుడు మొదటిసారి అసలు శాంతి చర్చలకు పిలుపునిచ్చారు కానీ అప్పుడు కాలేదు. కానీ రెండో దఫా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కూడా శాంతి చర్చలని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అప్పుడు శాంతి చర్చలకు వెళ్ళిన తర్వాత శాంతి చర్చలు సఫలం కాలేదు. పైగా శాంతి చర్చలు జరిగిన తర్వాత వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో కొంతమంది మావోయిస్టులను చర్చలకు వచ్చినటువంటి వాళ్ళను కూడా వెంటాడి చంపారన్నటువంటి ఒక ఆరోపణలు కూడా గతంలో పోలీసులు ఎదుర్కొన్నారు. కానీ ఈ నేపథ్యంలో శాంతి చర్చలకు వీళ్ళు సిద్ధమా లేదా అన్నది ప్రభుత్వం అయితే సిద్ధంగా ఇప్పటివరకు సానుకూల స్పందన అయితే రాలేదు. కానీ ఇక్కడ మావోయిస్టు పార్టీల నుండి అలాగే ప్రజా సంఘాల నుంచి కూడా ఒక ఒత్తిడి అయితే వస్తుంది. వినతి పత్రాలు కూడా చెప్తున్నారు. ఇదివరకు ఒక హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి గతంలో మావోయిస్టులు ఉండే, కానీ ఒక అభ్యర్థనలు మాత్రం ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చర్చలకు సంబంధించి ఇక్కడ పోలీసు అధికారులు మాత్రం అసలు మావోయిస్టులను పూర్తిగా ఏరివేశాము, దాదాపు
5% కూడా ఏరివేశామన్నటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఇక్కడ కేంద్ర రాష్ట్ర బలగాలు మాత్రం చెప్తున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం ఇంకా కొంత నమ్మశక్యంగా లేవు. కానీ పోలీసులు మాత్రం కాన్ఫిడెంట్ ఉన్నారు. అసలు మావోయిస్టుల ప్రాబల్యమే లేనప్పుడు చర్చలు ఎందుకు అన్నటువంటి కోణం కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రజా సంఘాల నుండి ఇది ఒక చర్చలు అనేది కూడా రేపు రాబోయే రోజుల్లోకి ఒక భావి తరాలను దృష్టిలో పెట్టుకొని ఒక శాంతియుతమైనటువంటి చర్చలు కూడా ఒక భావజాలానికి మధ్య ఉన్నటువంటి ఆలోచనలు కాబట్టి ఒక సానుకూల వాతావరణం ఏర్పడేందుకే ఇక్కడ చర్చలు అని చెప్పానని ఇక్కడ మావోయిస్టులు అలాగే మావోయిస్టుల తరపునటువంటి ప్రజా సంఘాలు కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు చర్చలకు మాత్రం ప్రతిసారి అసలు అంటే మావోయిస్టుల నుండి మాత్రం చర్చలు అన్నటువంటి పిలుపు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుండి కానీ అసలు సానుకూల స్పందన ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే ఒకే ఒక కారణం, అసలు చర్చలు ఎవరు జరిపేది? ఇప్పుడు చర్చలకు లెటర్లు అయితే వస్తున్నాయి, విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి, కానీ చర్చలకు ఎవరు వస్తారు? లెటర్లు అయితే వస్తున్న తర్వాత ఎవరు వస్తారన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. మరి చర్చల పేరిట ఎవరు ముందుకు వస్తారన్నటువంటి మీడియేటర్ ఎవరన్నటువంటి కోణంలో కూడా ఇంతవరకు ఒక మావోయిస్టు నుంచి ఒక క్లారిటీ కూడా లేదు. కాబట్టి ఏంటంటే ఇది జరుగుతుందా లేదా అన్నటువంటి కోణంలోనే ఎక్కువగా ఇలాంటి సానుకూల స్పందన ప్రభుత్వం నుంచి రాకపోవడము, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, మా వైపు నుంచి వీళ్ళు మాట్లాడతారు అన్నటువంటి ఒక క్లారిటీ కూడా మావోయిస్టుల నుంచి లేకపోవడము, ఇది ఒక ఊహాగానాలు లేకపోతే మాటలకు లెటర్లకే పరిమితం అవుతుంది తప్ప పూర్తిగా ఈ టైంకి ఇక్కడ ప్రజా సంఘాల నుండి కానీ లేకపోతే మావోయిస్టుల తరఫున కానీ వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అని మావోయిస్టులు చెప్పలేదు. ఇక ప్రజా సంఘాల తరఫు నుంచి మేమైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజా సంఘాల నుంచి కూడా ఎవరు చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ ఒక నెల రోజుల పాటు ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని మాత్రం చెబుతున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక స్పందన లేకపోవడంతో మళ్ళీ ఒక క్లారిటీ ఎవరి వైపు నుంచి రాకపోవడం వల్ల చర్చలు మాత్రం ఒక మాటల వరకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ చర్చలు కావాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టుల నుంచి ఒక స్పష్టత ఇంకా ఎన్ని రోజుల పాటుగా ఈ యొక్క కర్రగుట్టలో ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతానికి వారు ఎంత మేరకు అంటే దీనికంటే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఇక్కడ వరకు వెళ్ళాలి, అక్కడ వరకు ఎవరెవరు ఉన్నా కూడా వారిని హతమార్చాలని లక్ష్యంతో వెళ్తున్నారా, లేదంటే ఎవరు ఉన్నారనేటువంటి సమాచారంతో వెళ్తున్నారా? ఇప్పుడు సొరంగ మార్గాలు ఉన్నాయంటే సొరంగ మార్గాలు ఎంత దూరం వరకు ఉన్నాయి, ఏ రకంగా బయటపడవచ్చు సొరంగ మార్గాల ద్వారా? అయితే ఇప్పుడు సొరంగ మార్గాలు అంటే నాకు తెలిసి ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆ ఒక్క సొరంగ మార్గమే ఇక్కడ లేదు, ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా అంటే 40-50 ఏళ్లుగా కూడా మావోయిస్టులు అంటే చిన్నతనంలో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు దాదాపు వృద్ధులైపోయారు. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక సేఫ్ జోన్ను ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటారు. ఇక్కడ బీజాపూర్ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, బస్తరు ప్రాంతాలు కావచ్చు, అలాగే తెలంగాణ వచ్చేసరికి ఇక్కడ వెంకటాపురము, ఈ ప్రాంతాలు వాజేడు వెంకటాపురం కావచ్చు, ఇవన్నీ ప్రాంతాలు కూడా అంటే మొత్తం ఒకసారి మనం ఈ ప్రాంతాలని కనుక విశ్లేషిస్తే ఒక 60-70% కర్రెగుట్టల అడవులేమో ఛత్తీస్గఢ్లో ఉంటాయి, 30% తెలంగాణలో ఉంటాయి. ప్రభుత్వాలు కూడా గతంలో కూడా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను దృష్టిలో పెట్టుకొని 4000 చదరపు కిలోమీటర్ల మేర ఇక్కడ బస్తరు ప్రాంతానికి సంబంధించి అక్కడ